హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీవీ ఛానల్. ఇవాళ సింపుల్ ఈజీ అండ్ టేస్టీ కలర్ఫుల్ బీట్రూట్ కర్రీని చేసుకోవటం ఎలాగో రెసిపీని చూద్దామండి. ఇదిగో చూడండి, బీట్రూట్ కర్రీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, చేసుకోవటం కూడా అంతే ఈజీ. చూడండి, దీన్ని చేసుకోవడం ఎలాగో నేర్పిస్తానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను. దీనికి కావాల్సింది ఏమి కాదండి, వెరీ సింపుల్. దీనికి కావాల్సింది బీట్రూట్ని చక్కగా క్లీన్ చేసుకొని తొక్క తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా దీనికి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి, అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. లెసన్ తెల్లుల్లిపాయలు తొక్క తీసేసుకున్నాను. ఇంకా ఫ్రెష్ కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఇది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇక తయారు చేసుకునే విధానం ప్రాసెస్లోకి వెళ్దామండి. దీనికోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత పోపు ఐటమ్స్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఇందులో మెయిన్ మినపప్పు, శనగపప్పు వేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. ఇంకా లేసన్ తెల్లుల్లిపాయ, ఇంకా ఎండుమిర్చి నేనైతే కొద్దిగా ఎక్కువగా యాడ్ చేశాను, ఎందుకంటే నేను మిర్చి పౌడర్ అనేది ఇందులో యూస్ చేయను, ఓన్లీ ఎండుమిర్చిని మాత్రమే వేస్తాను. మిర్చి పౌడర్ అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. మీరు మిర్చి పౌడర్ కానీ గరం మసాలా లేకపోతే పసుపు అనేది ఇవి నేనైతే యాడ్ చేయను. మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోండి. బీట్రూట్ అనేది స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇవేవి నేను ఇందులో యాడ్ చేయను. నేచురల్గా టేస్ట్ ఉండాలంటే ఓన్లీ ఎండుమిర్చి మాత్రమే నేను యూస్ చేస్తాను. మీ ఇష్టం అండి, మీరు ఏది కావాలంటే అది యూస్ చేసుకోండి. ఓన్లీ ఎండుమిర్చి కావాలంటే వేసుకోండి, లేదంటే స్పైసీగా ఉండాలి, స్పైసీ ఇష్టం అనుకుంటే కారం కూడా వేసుకోండి. ఇగోండి, కరివేపాకు యాడ్ చేశాను. ఇదంతా కూడా కొంచెం ఫ్రై చేయాలండి, కొంచెం ఏగిన దాకా కలుపుకుందాం. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఉల్లిపాయల్ని మిక్స్ చేసేసుకున్నాక ఈ తర్వాత దీనిలోకి బీట్రూట్ని యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి బీట్రూట్స్ని తెచ్చుకొని యాడ్ చేసుకుందాం. బీట్రూట్ ముక్కల్ని బీట్రూట్ అనేది చాలా హెల్తీ ఫుడ్ అండి. హెచ్పి లెవెల్స్, హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారు బీట్రూట్ తినాలని డాక్టర్ సజెస్ట్ చేస్తారండి. బీట్రూట్, క్యారెట్ అనేది చాలా హెల్తీ ఫుడ్. కేరళ వాళ్ళు అయితే పక్కా బీట్రూట్ తింటూనే ఉంటారు. కేరళ వాళ్ళ ఫెస్టివల్ ఓనంలోనైతే బీట్రూట్ కర్రీ కంపల్సరిగా చేస్తారండి. బీట్రూట్ జ్యూస్ కూడా చాలా చాలా హెల్తీ అండి. ఇప్పుడు నేను బీట్రూట్ జ్యూస్ కూడా నేను చేసి చూపిస్తాను. అంతేకాదు, సీజనల్గా వచ్చే ఏ వెజిటబుల్ అయినా, సీజనల్గా వచ్చే ఏ ఫ్రూట్ అయినా కూడా మనం తినాలి, పిల్లలకి కూడా పెట్టాలి. అప్పుడు హెల్తీగా ఉంటామండి. సీజనల్గా వచ్చేవి ఏవైనా తినాలండి. చూడండి ఎంత హెల్తీగా కనిపిస్తుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. బీట్రూట్ వేగింది కదండి. ఇంకా తొందరగా మనకి ఇది కుక్ అవ్వాలంటే బీట్రూట్లోని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను కొంచెమే యాడ్ చేశానండి, దీనికి ఎక్కువ సాల్ట్ అయితే పట్టదు, ఎందుకంటే బీట్రూట్ బాగా స్వీట్గా ఉంటుంది కదండి, అందుకు కొద్దిగా సాల్టే యాడ్ చేశాను. మీ ఇష్టం అండి, మీరు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. ఇప్పుడు దానిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కొంచెం సేపు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈజీ అండి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, ఎక్కువ ఆయిల్ వేయడానికి అవసరం కూడా లేదు. బీట్రూట్లోనే ఎక్కువ ఆయిల్ కానీ ఏది పట్టదండి. ఈజీ సింపుల్ రెసిపీ. కొద్దిసేపు క్యాప్ పెట్టేస్తే
అయిపోతుందండి, కుక్ అయిపోయినట్టేనండి. కొంచెం సేపు పెడితే చాలు, అంతే మన బీట్రూట్ కర్రీ రెడీ. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ కర్రీ రెడీ. దీన్ని రోటీతో తింటే మాత్రం చాలా బాగుంటుందండి. మీ ఇష్టం అండి, రైస్తో తిన్నా ఓకే, లేదా రోటీతో తిన్నా కూడా ఓకే అండి. హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ కర్రీ మీరు తినండి. పిల్లలకు మెయిన్ పెట్టండి, స్వీట్గా ఉంటుంది కర్రీ కాబట్టి పిల్లలు ఎవరైనా కూడా ఇష్టపడే తింటారండి. బీట్రూట్ కర్రీ పిల్లలకి నచ్చకపోవడం అంటూ ఉండదు. తినండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.